అన్నయ్య చనిపోయిన అతను మా వదినే ఊరేసి చంపేసింది సార్. పేకి ఊరేసి మా నాన్న ఒక్కడే అయిపోయాడు సార్. ఆవిడ్ని చాలా బాగా చూసుకుంటాడు సార్. చాలా మంచి అతను. అసలు ఎవరికి కూడా ఏమీ కూడా చీమకు కూడా అన్యాయం చేయడు ఆ మనిషి. అలాంటి మనిషిని ఎలా చంపిందో అర్థం అవ్వలేదు సార్. కానీ దాన్ని మాత్రం ఉంచకండి సార్, ప్లీజ్ సార్. ఎలాగైనా సరే చంపియండి సార్. దాన్ని చూసి మరొకరు నేర్చుకొని అలాగే చేస్తున్నారు. చాలా బాగా చూసుకున్నాడు కానీ ఎప్పుడు కూడా అన్యాయం చేసినాడు కదా. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. మా పెద్దమ్మ వాళ్ళు మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. మా అన్నయ్య ఇప్పుడుకి వచ్చి నన్ను ఒక దెబ్బ వేయడం కానీ ఎప్పుడు కూడా జరగలేదు సార్. అలా అంత బాగా నన్ను చూసుకున్నాడు. అలాంటి అన్నదమ్ముని తీసేసింది సార్. దాన్ని ఉంచకండి సార్, మీ కాళ్ళు మొక్కుతాను. అలాంటి దాన్ని చంపాను సార్. నాకు మళ్ళీ ఫోన్ చేసి గొడవ ఆడుకున్నట్టు క్రియేట్ చేసింది సార్. అది ఫోన్ చేసి నేను వెళ్ళిపోతున్నాను, నేను ఉండట్లేదు అనేసి అంటే మా అన్నయ్య అప్పుడు నువ్వు వెళ్ళొద్దు, ఉండు అని కూడా అడిగాడు సార్. అంటే అలా చేస్తే ఎలాగైనా తప్పించుకోవచ్చు అనేసి బ్యాగ్ నిండా బట్టలు సదిరేసుకొని ఉంచుకుంది సార్. అంటే బయటికి వెళ్ళిపోవచ్చు, ఏదైనా చెప్పేసి ఇలాగా కామప్ చేసి వచ్చు అనేసి. కానీ అతను మాత్రం మరి ఏదేమో కాపాడాడో, మా అమ్మే కాపాడిందో తెలియదు కానీ బయట మాత్రం పడింది సార్. లేదు, హాస్పిటల్ కాట్లకి తిప్పుతామన్నాము. ఒకసారి దేవుడమ్మ దగ్గరికి ఇలాంటి నమ్మకాలు ఉన్నాయని మేము తీసుకెళ్ళినా సరే అమ్మాయి రాలేదు. నాకు ఇప్పుడు అవసరం లేదులే, నాకు ఇప్పుడు అవసరం లేదనమాట. ఇక్కడ రోడ్డు మీద అంటే టైమింగ్స్ బట్టి సార్. పొద్దున్న 9 గంటలకు అలాగ వెళ్తుంది, మధ్యాహ్నం 2కి వస్తుంది, మళ్ళీ సాయంత్రం 6కి వెళ్తుంది సార్. మళ్ళీ సాయంత్రం 11 గంటలకు వస్తుంది. తెలుసు సార్ వాళ్ళు ఎవరన్నది. అమ్మాయిని మానేమని మాత్రం అన్నయ్య చాలా సార్లు గొడవలు పడ్డాడు సార్. మానే నాకు అక్కడ ఇష్టం లేదు, నువ్వు మానే వద్దు అని కూడా అన్నాడు. కానీ ఏంటంటే నేను ఇక్కడే చేస్తాను అని మాత్రం గొడవ కూడా అయ్యింది. గొడవ అయితే సంబంధం ఉంది అంటే సంబంధం అని మేము చూడలేదు అంత. దీనికన్నా వాయిస్ రికార్డింగ్ అది ఆలకించాము అంతకు ముందు. ఆలకిస్తే దాని మీద కూడా గొడవలు జరిగాయి. అమ్మాయి 8 నెలలు వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మాయిల ఇంటికి పంపించేసాం మేమే. ఎందుకు మీరు ఎలాగ ఇచ్చారు ఇది కొచ్చెర్ల శ్రీకాకుళం దగ్గర కొచ్చెర్ల పంపించేస్తే మళ్ళీని మా అన్నయ్యకి ఆ అమ్మాయి అంతలో ఆ అమ్మాయే ఫోన్ చేసి, బావా నేను ఉండలేకపోతున్నాను, ఇలాగ మా అమ్మాయిలు ఇలాగా నన్ను ఏదో ఒకటి అంటున్నారు చేస్తున్నారు బావా, తీసుకెళ్ళిపో బావా అనేసి అన్నది. అంటే మా వదినాల దగ్గరికి వెళ్ళి ఇలాగా ఆ వదిన తీసుకెళ్ళిపోదాం, తీసుకొచ్చేద్దాం, ఇంక నేవి చేయను అంటుంది, నన్ను నమ్మమని బతిలాడుతుంది, ఏడుస్తుంది వదిన అనేసి అంటే అప్పుడు మా వదినాలు వెళ్ళి ఆ మాయ అందరూ వెళ్ళి లెటర్ అది రాసి చేసి తీసుకొచ్చారు. బాగానే ఉంటానని అన్నది. ఆ మాయ మాట వింటానని అన్నది. అన్నీ చెప్పింది. మళ్ళీ ఇగో ఇలా చేసింది సార్.